రణమండల ఆంజనేయ స్వామి క్షేత్ర కమిటీ సభ్యులు అంటూ మీరే అక్కడ అనౌన్స్ చేయడం, ఏ రాజకీయ ఒత్తిడో, ఏ హిందూ ధర్మము, హిందూ దేవాలయం అభివృద్ధి చెందకూడదు అనే ఒక దుష్టశక్తుల పన్నాగమో తెలియదు. కానీ ఈరోజు ఈ విధంగా రణమండల కొండ విషయంలో టీజీ పాండయ్య గారు చేసిన కామెంట్స్ మీద వివరణ ఇచ్చేందుకోసము ఈ సమావేశం నిర్వహించడము బాధగా ఉన్నా, వివరణ ఇవ్వకపోతే యావత్ హిందూ సమాజానికి ఒక తప్పుడు సంకేతాలు వెళతాయే అనే ఒక బాధతో నేను విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి రామాంజనేయులు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సేవలు అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, ధర్మము, గోమాతలపైన జరిగే విషయాలపైన సంస్థ ద్వారా పోరాడి ఎన్నో విజయాలు సాధించాం. అయితే నిన్నటి రోజున టీజీ పాండయ్య గారు రణమండల కొండ నిర్వహణ విషయంలో నేను ఏ కమిటీని అనౌన్స్ చేయలేదు అని చెప్పడము భావ్యం కాదండి. ఉరుకుందలో ఏ రోజైతే అన్యమతస్థుణ్ణి దేవాలయంలో రాచమర్యాదలతో చేసిన రోజు వేదిక పైన మీరు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే అది తప్పు, ఆ దుర్మార్గ కార్యక్రమానికి పాల్పడిన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేసిన తర్వాత మీకు కూడా ఆ ఫిర్యాదు చేయగా, ఎవరైతే ఉరుకుందలో అన్యమత ప్రచారానికి పాల్పడ్డారో ఆ విషయంలో పోలీస్ చర్యలు కంప్లైంట్ పెడతానని చెప్పి, అదే సందర్భంలో ఆదోనిలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం రణమండల ఆంజనేయ స్వామి, ఈ స్వామి క్షేత్ర నిర్వహణ విషయంలో మీరు మీకున్న ఇబ్బందులు చెప్తూ సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ నేను దర్శించుకోలేకపోతున్నాను. కొత్తగా భక్తులు, ఉత్సాహవంతులు ఉన్నవారుంటే నిర్వహణ బాధ్యతలు అప్పజెప్తాను అని మీరు కోరితే, మేము ఏదైతే ఈ దేవస్థానం విషయంలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి భక్తుల్ని సమీకరించి, వారు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వారంలో 2 రోజులు స్వామి సేవకు, రణమండల ఆంజనేయ స్వామి సేవకు అంకితం అవుతామంటే, అలాంటి యొక్క భక్తులను ఒక బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు అందరూ మీతో కలవగా మీరు సంతోషించి, మీరు అభినందించి, మీడియా ముఖంగా మీరే ఒక ప్రకటన చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. దానికి సంబంధించిన రణమండల ఆంజనేయ స్వామి క్షేత్ర కమిటీ సభ్యులు అంటూ మీరే అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఏ రాజకీయ ఒత్తిడో, ఏ హిందూ ధర్మము, హిందూ దేవాలయం అభివృద్ధి చెందకూడదు అనే ఒక దుష్టశక్తుల పన్నాగమో తెలియదు. కానీ మీరు ఒక్క రోజులో మీరు అన్న మాటని నేను అనలేదు అనడము చాలా బాధాకరం. ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘము ఆదోనిలో అనేక గొప్ప కార్యాలు చేసింది. చిన్నజీఆర్ స్వామిని తీసుకురావడమే కానివ్వండి, పరిపూర్ణానంద స్వామిని తీసుకురావడమే కానివ్వండి, రాజాసింగ్ని తీసుకురావడమే కానివ్వండి, రణమండల కొండకు ఎవ్వరూ చేయలేని రోడ్డును కూడా సగం దాకా తీసుకెళ్ళగలిగాం. మీరు అనేక సంవత్సరాలుగా అక్కడ సేవలు అందిస్తున్నారు. నిజంగా ఎవరూ చేయనప్పుడు మీరు చేసే కార్యక్రమాలు అభినందిస్తూనే ఉన్నాం. అయితే కొండలో ప్రయాగ్నాథ్ స్వామి అని ఒక ఆశ్రమం నడుపుతున్నారు. శివ అనే ఒక భక్తుడు సంతానాంజనేయ స్వామి దేవాలయాన్ని రూపాయి తను తినక, పిల్లలకి పెట్టక అభివృద్ధి చేశారు. అరే ఇన్ని సంవత్సరాలైంది రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తులు నడిస్తే
కాళ్ళు కాలితే దానికి పరిష్కార మార్గము సరైంది లేకపోయా. మణికంఠని ఏ సంకల్పమో కానీ నిజంగా అభినందించాలి. విహెచ్ఎస్ నుండి 1.5 కోటి ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఒక వీర హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా కింద నుండి పైన దాకా ప్రతి మెట్టుకు నీడ ఉండేటట్లు స్వామివారికి షీట్స్ వేయించారు. ఇలాంటి వ్యక్తులు. ఇంకోటి అక్కడ నరసప్ప అని, ఆదోనిలో నామాల నరసప్ప గారంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందు ఉండే వ్యక్తి. అదే క్షేత్రంలో ఆంజనేయ స్వామి పాదాల దగ్గర గణపతిని వారు గుడిని వారు నిర్వహిస్తున్నారు, ₹1 ఆశించకుండా. ఇంక అందరికంటే ఇంకొక పేరు మనం చెప్పుకోనాలి, మనోహరయ్య గారు. ఈరోజు మనం తెలుసుకోనాలంటే ఆదోని భక్తులు హిందువులు మనోహరయ్య అని చాలామందికి ఆదోనిలో తక్కువ మందికి తెలిసిండొచ్చును. జై శ్రీరామ్ అయ్య అంటేనే చాలామందికి తెలుస్తుంది. అంటే తన పేరులోనే జై శ్రీరామ్ వచ్చే అంత కార్యక్రమాల్లో ఆయన మునిగిపోయారు. ఇలాంటి యొక్క భక్తులందరి కలయికతో రణమండల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దాం, రోడ్డు వేద్దాం, గేటు పెడదాం. ఈరోజు ఎంత ఎంత బాధ విషయం అంటే, ఒక దుర్మార్గుడు రణమండల క్షేత్రంలో దేవాలయంలో సిగరెట్ వెలిగిస్తే భక్తులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, కానీ కమిటీ నుండి కంప్లైంట్ ఇవ్వడానికి వ్యవస్థ లేదు. అలాగే భక్తుల దప్పిక తీర్చడానికి కొళాయిలు ఖర్చు పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టి కొళాయిలు వేస్తే అది విరగగొడితే కంప్లైంట్ ఇవ్వడానికి రణమండల క్షేత్రం నుండి ఎవరూ లేరు. అయ్యా ఏదో గొప్పగాని ఆ రణమండల కొండలో కింద నుండి పైన దాకా రామాంజనేయులు అనే వ్యక్తి చేస్తున్నాడే కానీ మిగిలిన ఏ వ్యక్తి అక్కడ కార్యక్రమాలు చేయడానికి సరైన ఒక వ్యవస్థ లేనందుకు ఆ ఆలోచనతో మన క్షేత్రాన్ని హిందువులుగా మనం కాపాడుకోనాలి అనే ఉద్దేశంతో మేమందరము రావడము, దానికి మీరందరూ సమ్మతించడము జరిగింది. ఈ రోజుకి రణమండల ఆంజనేయ స్వామికి 10 ఎకరాల భూమి, 5 సెంట్ల భూమి, విలువైన భూములు ఉన్నాయి. అలాగే భక్తులు అనేక కానుకలు సమర్పిస్తున్నారు. ఈ అన్నిటి చేత అభివృద్ధి చేయాలి, అలాగే వాటిని పరిరక్షించుకునే అవసరం ఉంది. అలాగే దేవాలయ నిర్వహణ కోసము ఎవరో ఒకరు చేస్తున్నారని కాకుండా మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ భక్తులు అందరూ ఈ హిందువులుగా ఏకతాటిపైకి వచ్చి ఈ దేవాలయాన్ని నిర్వహించాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. మమ్మల్ని మీరు పిలిచి ఒక కమిటీగా ఫామ్ చేసిన తర్వాత, దాన్ని మీరు ప్రకటించిన తర్వాత మీరు ఇలాగా ఇంకో మాట మాట్లాడడము, ఇది నిజంగా హిందూ సమాజము ఒక ఆలోచించే విషయం అండి. ఇప్పుడు నేను మనోహరయ్య గురించి చెప్పాను, మణికంఠ, శివ, అలాగే ప్రయాగ్నాథ్ స్వామి ఉన్నారు. కొండపైన ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ఈ కొండపైన ఎవరి దేవాలయం వారిది, ఎవరి ఆశ్రమం వారిది, ఎవరి కట్ట వారిది, ఎవరి జెండా వారిది, ఈ విధంగా కాకుండా వారందరినీ కూడా ఒక కమిటీగా మనం ఫామ్ చేసి ఎక్కడ ఏ అవసరం వస్తే కూడా యూనిక్గా ఒక కమిటీ ద్వారా నడపాలనే ఒక ఆలోచనతో మేము మిమ్మల్ని కలవడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే, హిందూ దేవాలయాల రక్షణలో, హిందూ దేవాలయాల నిర్వహణలో రాజకీయ ప్రమేయము నాశనం చేస్తుంది. ఈరోజు మీరు సౌమ్యులుగా ఉండి 4 సంవత్సరాల నుండి నేను చేయలేకపోతున్నాను, దీన్ని అందరూ కలిసి చేస్తే బాగుంటుంది అని మీరు చెప్పగా, మీ మాట మేరకు ఇంతమంది 18 మంది భక్తులు ₹1 ఆశించకుండా ఇప్పటికే వారిని అందరినీ టెస్ట్ చేసేయచ్చును. మణికంఠ కోటిన్నర ఇచ్చారు, ఆయన ఒక చిన్న భక్తుడు కూడా అంత దేవాలయం నిర్వహిస్తున్నాడు. ప్రయాగ్నాథ్ స్వామి ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అర్హత చాలదా రణమండల కొండ నిర్వహించడానికి? ఎమ్మెల్యేలు మూటలు తెల్లకోట్లు ఉండేవాళ్ళు, లేకుంటే వాళ్ళు సిఫారసు చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళే రణమండల కొండ నిర్వహించాలా? అన్ని వర్గాల నుండి వచ్చి స్వామివారి సేవకు అంకితమైన వాళ్ళు
నిర్వహించడానికి అర్హత లేదా అనే అనుమానము ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం నిర్వహిస్తున్న నాకు కలుగుతుంది. నాకే కాదు, ఈరోజు ఎంతో భక్తితో మేము సేవ చేద్దాం. ఈ శ్రావణ మాసంలోనే భక్తులకి ఏ చిన్న కష్టం కూడా కలగకుండా మేము దర్శనం చేయిద్దాం. ఈరోజు దేవాలయ దర్శనంలో స్పెషల్ దర్శనం పేరుతో డబ్బులు ఇస్తేనే దర్శనం జరుపుతున్నారు. దాన్ని కూడా వద్దు. దేవుడి దగ్గర భక్తినే కొలమానం. ఉచిత దర్శనం నిర్వహిద్దాం. మిగిలిన ఏదైనా ఎవరైనా మనస్పూర్వకంగా డొనేషన్ ఇస్తే వాటినే తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలకి చేపట్టాలనే ఆలోచన మనమందరం, మీతో పాటు మనమందరం కూర్చొని చేశాం. అయితే ఈరోజు మీరు ఈ విధమైన కామెంట్ చేయడము నిజంగా ఒక బాధ కలుగుతూ, దీని వెనక ఏ శక్తులు పనిచేస్తున్నాయి అనే అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే నేను కోరుతున్న భక్తుల్ని కూడా రణమండల కొండ నిర్వహణని ఇంకా ముందుకు తీసుకెళ్ళే అవసరం ఉందా లేదా, అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళే అవసరం ఉందా లేదా. 20-30 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరిగింది, ఈ 1.5-2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవి మనకు కనపడటం లేదా. కావున నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి, అయ్యా ఈరోజు మీరు ఏదైతే మీడియా ముందు చెప్పారో ఈ వీడియో నేను మీతో కలిసినప్పుడు అది రణమండల కొండ విషయంలో అనుకోలేదు. మీరు ఇంత పాజిటివ్ ఉన్నారంటే మాకు ఇట్లాంటి కొద్ది కలిసి ఉన్నట్టు చెప్తా, దానిగా పాటిస్తాం. మీరు అక్కడ భక్తితో చేసేవాళ్ళు రైట్ కూడా చూడండి. ఏర్పాటు చేసినాం. దాంట్లో ఇప్పుడున్న మెంబర్స్ చూసి నర్సప్ప, బి అశోక్, రామాంజనేయులు, ఎంకే, మనోహర్ రావు, లోకేష్ గౌడ్, శివప్రసాద్, మారుతి, ఎం శ్రీధర్, ఈ సత్యనారాయణ, కామ్లే శ్రీధర్, హెచ్ మణికంఠ, సి రమేష్, మల్లికార్జున, కత్తుస్వామి. ఈ వీడియో మీదే అని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్. టీజీ పాండయ్య గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉండేది ఏంటంటే, దేవుడి విషయంలో మనము వెనకడుగు వేసేది వద్దా. వ్యక్తులను చూసో, పార్టీలను చూసో, డబ్బులను చూసో క్షేత్రాన్ని మనం ఎక్కడా నడపలేం. దేవుడికి ముందుకు తీసుకెళ్ళాలి. భక్తులకి అన్ని విషయాలు మనస్ఫూర్తిగా సంతోషంగా వ్యవస్థలు నడవాలంటే దేవుడి పైన భక్తి ఉన్నటువంటి, నిష్కల్మష భక్తి ఉన్నటువంటి, త్రికరణ శుద్ధిగా చేసే వ్యక్తులే నేను ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఈ విషయంలో మీరు ఇంకోసారి ఆలోచించి, ఆదోని పట్టణ ప్రాంతంలో రణమండల ఆంజనేయ స్వామి అంటే ఒక అద్భుతం. ఆ స్వామివారు మీకు అలాగే మా అందరికీ ఒక అద్భుతమైన శక్తి, మంచి బుద్ధి ఇచ్చి క్షేత్ర అభివృద్ధి కోసం మనం పనిచేసే ఒక నిర్ణయమే తీసుకోనాలే తప్ప ఏదో వారు చెప్పారనో వీరు చెప్పారనో చేయడము అది యావత్ హిందూ సమాజానికి నష్టం కలిగిస్తుంది. జై శ్రీరామ్. నిజమే, మీరు చెప్పిన ప్రశ్నకు నేనేమంటానంటే, ఇప్పుడు టీజీ పాండురంగయ్య గారు ఏదైతే మీకు చెప్పారో వారైతే పెద్ద ఒక ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్త. వారికి అన్ని విషయాలపైన అవగాహన ఉంది. ఎండోమెంట్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 దేవస్థానాలు ఉంటాయి. ఎక్కడైతే ఆదాయము విపరీతంగా పెరిగి ఉన్న దేవస్థానాలపైన మాత్రమే ఎండోమెంట్ ఈవో నియమిస్తుంది. ఎక్కడైతే గొటాల, వివాదాలు, అక్రమాలు జరిగాయో అట్లాంటి దగ్గర మాత్రమే దేవాదాయ శాఖ పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కేవలం నోటిఫై అయిన దేవస్థానాల దగ్గర స్థానికంగా ఉండే భక్తులే దేవస్థానాల్ని నిర్వహించుకుంటున్నారు. ఇదే చట్టం. ఒకవేళ వారు కూడా కనుక్కోవచ్చును. ఇప్పుడు సరే మనం అనుకుందాం, కమిటీ వేయడానికి తనకి అధికారం లేదు. ఇప్పుడు వారిని ఆదోనిలో వారందరూ చైర్మన్ అంటున్నారు. ఎవరు అన్నారు చైర్మన్ అని? నేనన్నానా? ఎండోమెంట్ ఏసీ అన్నాడా? కమిషనర్ అన్నాడా? అయితే ఒక దేవస్థానం ఉన్నప్పుడు ఆ దేవస్థాన నిర్వహణకి ఎవరో ఒక భక్తులు ఉండాలి అని, ఫలానా రోజున మీలాంటి ఒక వ్యక్తులు ఉంటేనే అక్కడ కొన్ని సౌకర్యాలు, కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని హిందూ సమాజంలో కొంతమంది పెద్దలు నిర్ణయించడం వల్ల మీరు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా మేమనడం మీ ఒక్కరికే భారం అవుతుంది. అక్కడ జరిగే కార్యక్రమాలు మొయ్యలేకపోవడము, ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి జరగలేకపోవడము. అదే సమయంలో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ముందుకు వస్తున్నారో వారికి రకరకాల సమస్యలు అక్కడ సృష్టించబడుతున్నాయి. మణికంఠ 40 రోజులు ఏదైతే స్వామివారిని కడగాలి, మంచినీళ్ళు ఇవ్వలేదండి. నేను మరి ఇదే పాండయ్య గారిని అడిగిన తర్వాత వచ్చి వాళ్ళు తిప్పారు. ఇది దుర్మార్గమా కాదా? నిజంగా ఈ విషయాలు మనము ఒక అంతర్గతంగా కూర్చొని మాట్లాడేవి, కానీ మీరు అలాగ చెప్పడం ద్వారా దానికి ప్రతిచర్యగా మేము చెప్పాల్సి వస్తుంది. మండల ఆంజనేయ స్వామి క్షేత్ర కమిటీ నర్సప్ప, అశోక్, రామాంజనేయులు, మనోహర్, లోకేష్ అని వారే మాట్లాడారు. కింద 2 లైన్ పైన తెలిపిన టీం భక్తులు నిస్వార్థంగా స్వామి సేవకు అంకితమయ్యారు. వీరందరూ శ్రీ రణమండల ఆంజనేయ స్వామి క్షేత్ర అభివృద్ధికి కృషి చేయాలని, వారందరినీ భగవాన్ హనుమాన్ శక్తినివ్వాలని కోరుచు ఈ ధర్మకార్యానికి నా ఆశీస్సులు ఉంటాయి అనే పత్రమే వారి చేతుల్లో మీడియా ముందు చూయించింది. దీని అర్థం ఏంటి? ఇది నియామక పత్రాలు అంటే నేను ఇచ్చినటువంటి నియామక పత్రం కాదని, ఇది ఓన్లీ ఒక సేవా కమిటీ నేను అనుకున్నాను. కానీ ఇది క్షేత్రానికి పాలక కమిటీ అని నేను కూడా చెప్తున్నాను. అది పాలక కమిటీ కాదు. రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రానికి పాలక కమిటీ లేదు. పాలక కమిటీ లేకపోవడానికి కారణము ఎండోమెంట్లో దేవాదాయ శాఖలో, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో నామ్స్కి అది ఫిట్ కాదు. అక్కడ ఏ 50 లక్షలు, కోటి రూపాయలు ఆదాయం ఉంటే పాలక మండలి అనేది వస్తుంది. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా, షరఫ్ బజార్లో చేసాం, పాలక మండలి లేదు. తర్వాత రాజకీయంగా వారికి ఏదో కావాలని చెప్పుకున్నారు, కానీ విపరీతమైన ఆదాయం ఉండే దగ్గర మాత్రమే పాలక మండలి ఉంటుంది. మిగిలిన అన్ని దేవస్థానాల్లో భక్తులే ఎవరైతే నిస్వార్థంగా పని చేస్తున్నారో, ఎవరైతే త్యాగం చేస్తున్నారో, ఎవరైతే సేవ చేయడానికి సమయం ఇస్తున్నారో అలాంటి వ్యక్తుల యొక్క కమిటీనే నిర్మాణం అవుతుంది. ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28,000 ఉన్నాయి. దీన్ని ఎండోమెంట్ శాఖ నిర్మించదు. వాలంటీర్ వ్యవస్థ టైపు సేవకులుగా వస్తామంటేనే నేను చెప్పాను తప్ప వేరే రకంగా కాదని చెప్పేసి కూడా సేవకు నేనేమంటున్నానంటే, వారు అన్నది నిజమే. వయసు రీత్యా వారికి కొన్ని విషయాల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నేను దానికి బాధ్యుణ్ణి కాదు. వారు నాతో 2 సార్లు చర్చించారు. ఏదైతే ఉరుకుంద క్షేత్రంలో జరిగిన అవమానకర చర్య రోజు వారు నేను తప్పుకుంటున్నాను, ఇది నడపడానికి వేరే ఎవరైనా ఉంటే నేను ఇప్పుడే ఇచ్చేస్తానన్న. కానీ దేవస్థానం ఒకరి చేతుల మీదుగా నడవడము సరైన పద్ధతి కాదు. అక్కడ భక్తులు, ధర్మకర్తలే నడవాలి. అదే విషయాన్ని నేను వారు చెప్పిన తర్వాత నాకు కూడా భగవంతుడు నా దృష్టికి తీసుకొచ్చాడు, ఈ క్షేత్రాన్ని రక్షించే బాధ్యత నా పైన కూడా ఇచ్చాడేమో అనే భావనతో నేను అక్కడ నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు, ఒక్క రూపాయి ఆశించకుండా, పేరు ఆశించకుండా, పగులనక రాత్రనక వాళ్ళ ఇంట్లో తింటున్నారో తినటం లేదో తెలియదు, అలాంటి చిన్న చిన్న ఆ కొండలోనే దేవాలయాలను నిర్వహిస్తున్న అందరినీ పిలిపించి వారితో మాట్లాడి వారందరినీ ఒప్పించిన తర్వాత నేను కమిటీ అన్నాను. అదే కమిటీని వారు చదివారు. ఇప్పుడు వారు మీ ఫోటోలో అయితే ఉంది కదా, దాని అర్థం ఏంటో మీ ఆలోచనకు నేను వదిలేస్తున్నాను. నా పేరు రామాంజనేయులు, విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. హిందుత్వం కోసము, దేవాలయాల కోసము మా సెంట్రల్ కమిటీ అయోధ్య దేవస్థానం విషయంలో కానీ, రామసేతు విషయంలో కానీ పోరాడి మనం గెలిచాం. అలాంటివి 100 కార్యక్రమాలు మనం విజయం సాధించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి ఆదోనిలో కూడా కొన్ని 100 కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగింది. ఇందులో భాగంగా పెద్ద తుమ్మలం రామాలయాన్ని అభివృద్ధి పరిచయం, దానికి టీజీ వెంకటేష్ గారి నిధులు ఇచ్చి అభినందించారు. అలాగే ఇక్కడ కూడా రణమండల ఆంజనేయ స్వామికి కూడా అలాంటి ఆలోచనతోనే ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. అయితే స్వామి వారు ఏదో చిన్న పరీక్ష చేస్తున్నారు అనుకుంటున్నాను. అయితే ఈ పరీక్ష ఎక్కువ రోజులు ఉండకూడదు. మనకు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ దేవాలయ అభివృద్ధి కోసము మనము సరైన నిర్ణయమే తీసుకునాలి. నిస్వార్థమైన భక్తుల చేతనే దేవస్థాన నిర్వహణ జరగాలి.